మీరు చూస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి ఎగ్జిట్ 12 నుంచి మనము ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే మంగళపల్లి గేట్కి ముందు ఇది కోహెడకు వెళ్తుంది రోడ్డు. ఇక్కడ టర్న్ కావాలి. ఈ రోడ్డు మనకు కోహెడకు వెళ్తుంది. ఈ రోడ్లో మనం 2.5 km వచ్చిన తర్వాత మన ప్లాటు. ఇది టర్నింగ్ మనకు ఈ ఐరిష్ స్కూల్ దగ్గర నుంచి మనకు ఇదే రోడ్లో మనం స్ట్రేట్గా 2 kilometers రావాలి. ఇదే రోడ్లో మనం స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనం ఈ స్కూల్ దాటాలి. స్కూల్ దాటిన తర్వాత కేశవ్ మెమోరియల్, ఇది కేశవ్ మెమోరియల్, ఇది ఐరిష్ స్కూల్. ఇది ఈ స్కూల్ దాటాలి. ఈ స్కూల్ దాటిన తర్వాత కేశవ్ మెమోరియల్, ఇది కేశవ్ మెమోరియల్. ఇది ఈ స్కూల్ కూడా దాటాలి. ఇది కేశవ్ మెమోరియల్. దీని ఆపోజిట్ జాగృతి పీజీ కాలేజ్. ఇది ఈ మొత్తం కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ ఏరియాలో. ఇది విల్లా ప్రాజెక్ట్. ఇది వారా కన్వెన్షన్ వస్తుంది ఇక్కడ. ఈ కన్వెన్షన్ దాటిన తర్వాత హెచ్పి పెట్రోల్ పంప్ వస్తుంది. ఇది రామదాస్ పల్లికి వెళ్ళే రోడ్. ఇది ఆ రోడ్తో సంబంధం ఉండదు మనకు. ఇక్కడ మనకి ఇది కన్వెన్షన్. ఇది ఈ కన్వెన్షన్ దాటాలి. ఈ కన్వెన్షన్ దాటిన తర్వాత మనకు హెచ్పి పెట్రోల్ పంప్ వస్తుంది. ఈ కన్వెన్షన్ దాటిన తర్వాత మనకు ఇది వచ్చేసి మనం ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి వస్తుంటే మనకు ఓ సర్వీస్ రోడ్ నుంచి మనం వచ్చేసి ఏంటంటే మన బొంగళూరు నుంచి మనము పెద్దంబర్పేట పోతుంటే సర్వీస్ రోడ్లో దిగిన తర్వాత మనకు సర్వీస్ రోడ్ నుంచి వచ్చే రోడ్. ఇది ఏవిఎన్ కాలేజ్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే పనికొస్తుంది ఈ ప్రాపర్టీ. ఎందుకంటే రోడ్స్ కరెక్ట్గా లేవు. మొత్తం కూడా పాత వెంచరు. అప్పట్లో ఏంటంటే ఆయన కొండనే అమ్మేసిండు అంతా కూడా. రోడ్స్ ఏంటంటే 4-5 సొసైటీ ఫామ్ అయిన తర్వాత అందరు కలిపి మనిషికి ఇంత వేసుకుంటే రోడ్లు చేసుకుంటే మీకు అప్పుడు ఇది మంచి రేట్ వస్తుంది. ఇది రోడ్లో మనం స్ట్రేట్గా రావాలి. ఇది ఏవిఎన్ కాలేజ్. అది ఏవిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అవుతుంది మన ప్లాటు. ఇది కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు ఇక్కడ. ఇది మనం సర్వీస్ రోడ్ నుంచి వస్తుంటే ఈ రోడ్. ఇది మీకు ఇంతకుముందు చూసిందేమో మనం నాగార్జున సాగర్ రోడ్ నుంచి వస్తుంటే, ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ నుంచి వస్తుంటే ఇది కాలేజ్. ఇది ఏవిఎన్ కాలేజు. మనకి ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ రోడ్. ఇది వెంచర్ ఎంట్రన్స్ రోడ్లో మనం స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనకు ప్లాట్ నెంబర్ 255 ప్లాట్ ఆపోజిట్ రోడ్ ఉంటుంది. అది 40 feet రోడ్. ఆ రోడ్ స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇది 255 ప్లాటు. దీని ఆపోజిట్ మనకు మొత్తం గుట్టనే ఉంటుంది. దీని పక్క నుంచి లోపలికి రోడ్ ఉంటుంది. రోడ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు మైనింగ్ చేశారు అప్పుడు. ఇది మనకు రోడ్. ఇది లేఅవుట్. ఈ టెంపుల్ స్పేస్ అంతా కూడా తవ్వీరు మొత్తం కూడా. అది ఈ రోడ్. ఈ ప్లాట్ ఆపోజిట్ నుంచి మనకు 255 నుంచి దీని ఆపోజిట్ రోడ్. ఇట్లా రోడ్. ఇది రోడ్డు. ఈ రోడ్లో స్ట్రేట్గా రావాలి. స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనకు ప్లాట్ వస్తుంది. లేదనుకుంటే మనం ఏవిఎన్ కాలేజ్ ఉంది. ఏవిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తుంది ప్లాట్ రోడ్డు. ఇవన్నీ కూడా ఇట్లా గుట్టాలని రాళ్ళు కొట్టి పెట్టేసారు అన్నీ కూడా. ఇది 525 నుంచి కొంచెం ముంగల్కి వచ్చిన తర్వాత మనకు 410 ప్లాట్ నెంబరు. ఏరియా మొత్తం కూడా ఏంటంటే ఈ టైప్ ఉంటుంది అంతా కూడా. పైన కూడా అన్నీ కూడా ఎవరి కాళ్ళు రాళ్ళు వాతుకున్నారు. రాళ్ళు ఉంటాయి, అదుబందులు అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే రోడ్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు కనపడుతుంది కదా ఆ రాయి కూడా ప్లాట్నే. ఇవన్నీ కూడా ప్లాట్లే. కాకపోతే రోడ్స్ ఏమైందంటే అన్నీ కూడా రోడ్లు లేకుండానే ప్లాట్లు అమ్మేశారు. ఇప్పుడు మనం ఇది లాస్ట్ ప్లాట్ దగ్గర నుంచి ఇది మనకు టర్నింగ్లో లాస్ట్ ఎండింగ్లో నుంచి మనకు 410 ప్లాటు. ఇది ఏవిఎన్ కాలేజు. ఈ వెంచర్ వచ్చేసి చాలా పెద్దది. 200 ఎకరాల లేఅవుట్. ఈ లేఅవుట్లో చాలా ప్లాట్లు ఉంటాయి. దగ్గర 1500 ప్లాట్లు ఉన్నాయి. ఈ కాలేజ్ వెనకాల సైడ్ నుంచి వస్తే మన ప్లాట్ దగ్గర కూడా రోడ్ వస్తుంది. రోడ్ దగ్గర నుంచి రోడ్ ఉంది. ఇటు నుంచి రోడ్ ఉంటుంది, అటు నుంచి రోడ్ ఉంటుంది. కానీ ఇక్కడ సైడ్ నుంచి అయినా సరే రాళ్ళు అనేది అడ్డం ఉంటాయి. ఆ రాళ్ళ మధ్యలో నుంచి వచ్చిన తర్వాతనే మన ప్లాట్. ఇట్లా రోడ్లు ఇది ఏవిఎన్ కాలేజ్. ఇది ఏవిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్. ఏవిఎన్ కాలేజ్ కానుకొని వెంచర్ ఉంటుంది.
ఆది నరసింహారెడ్డి వెంచర్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ప్లాట్కి వెనక సైడ్ లేఅవుట్ వెనకాల సైడ్ నుంచి యూతలకు రోడ్ వస్తుంది. ఇది కాలేజు వెనక సైడ్ నుంచి వచ్చిన తర్వాత హై టెన్షన్ సర్వీస్ వైర్ ఉంటుంది. లేఅవుట్లో కూడా మనకు సర్వీస్ వైర్ సర్వీస్ అని రాశారు. 40 ఫీట్ రోడ్ సర్వీస్కి వైర్ పక్కన 40 ఫీట్ రోడ్ అవుతాల 40 ఫీట్ రోడ్ అవుతాల రోడ్ ఇడిచి పెట్టిండు. ఇది ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది దాని బ్యాక్ సైడ్ అవుతుంది ప్లాట్ కూడా. ఈ కాలేజ్ కానుకొని కూడా ఇదే లేఅవుట్. ఇదంతా కూడా లేఅవుటే. ఈ రోడ్లో మనం స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఈ కొంచెం ముంగల్కి వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్ ఆగిపోతుంది. నడుచుకుంటూ పోవాలి. కార్ ఆడదాకానే వస్తుంది. లేదనుకుంటే మీరు ఈ రోడ్లో మీకు నేను లొకేషన్ పెట్టిన దగ్గరకు వచ్చి ఆడ అవతల సైడ్ దాటితే మనకు ఆడకించి ప్లాట్ కనబడుతుంది. అట్లా రావచ్చు, లేదనుకుంటే ఇట్లా రావచ్చు. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ఇది ఈ కడిరాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు దాటి అవతలకి పోతే ఆ కార్ ఆగిన దగ్గర నుంచి యువతలకు వచ్చిన తర్వాత మనం ఇట్నే స్ట్రేట్గా కొంచెం ముంగల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్డు. అన్నీ కూడా రాళ్ళు అడ్డం ఉంటాయి. అన్నీ కూడా రోడ్ చేసేయమంటే చేసిస్తాం. రోడ్ చేసిస్తే ఏంటంటే 30 లక్షలకు 5-6 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది. రోడ్ చేసుకుంటే చేసేయమంటే డిటాచ్లు పెట్టి రోడ్ పెట్టి చేసేయమంటే చేసిస్తాం. అంతా కూడా దానికి సపరేట్ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టమంటే పెడతాం. మీరు పైసలు ఇస్తే మేము పెట్టిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే పైన నెంబర్కి కాంటాక్ట్ కండి. మీరు వచ్చిన తర్వాత రోడ్ లేదు అది అంటే మేము రోడ్ లేదు కాబట్టి మీకు ఆ రేట్కి ఇస్తున్నాం. గవర్నమెంట్ వాల్యుయేషన్ 4,800 రూపాయలు గజం ఉంది ఇక్కడ. ఆ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మేము అమ్ముతున్నది ఇక్కడ. మీకు ఏమున్నా 24 లక్షలు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కార్డు వాల్యూ ప్రకారమే మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే దీనికి బ్యాంక్ లోన్ కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా మీకు 24 lakhs ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెప్పేయమంటే చేసిస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ కాల్ చేయండి. రోడ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇగో ఇట్లుంటుంది. మట్టి రాళ్ళు అన్నీ కూడా రాళ్ళ గుట్టలు ఉంటాయి. అన్నీ కూడా ఆ గుట్టలనే ఆ టైంలో వాళ్ళు లేఅవుట్ వేసారు, వాళ్ళు కొన్నారు ఆ టైంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కండి. మనకి ఇక్కడ నుంచి కూడా రోడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా 40 ఫీట్ 60 ఫీట్ రోడ్సే ఉన్నాయి. ఇంట్లో మొత్తం కూడా 30 ఫీట్ రోడ్ మినిమం రోడ్డు. ఇప్పుడు కార్ ఆపిన దగ్గర నుంచి మనం ఇట్లా తిరిగి ఇట్లా వస్తే ఈ ప్లాట్ కాడికి వస్తాం. జస్ట్ ఆగిన దగ్గర నుంచి 200 మీటర్స్లో మనకు రోడ్ కనబడుతూనే ఉంటుంది. ఇది ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి బోర్డు వేసారు. అది కేసులు ఏం లేవాడ. ఈ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఆ వెంచర్ వాళ్ళు బోర్డు పట్టుకోతారు అంతే. అది వెంచర్లో ప్లాట్లన్నీ కూడా ఎప్పుడో అమ్మేశారు. ఇది ఔటర్ రింగ్ రోడ్ రాకముందు చేసిన లేఅవుట్. ఇది 2001లో గ్రామ పంచాయతీ లేఅవుట్. 2007లోనే ప్లాట్లను అమ్మేశారు వాళ్ళు. ఓల్డ్ జీపీ లేఅవుట్ ఇదంతా కూడా. ఇక్కడ ఇదేమో 411 కర్రాలు వాతుంది. 411 దాని పక్కన 410 మా ప్లాట్. ఇది రోడ్డు వచ్చి స్ట్రేట్గా కొంచెం అట్నే కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి డెడ్ ఎండ్ అవుతుంది. డెడ్ ఎండ్ గుంత తీసారు. ఆ గుంతలకించి స్ట్రేట్గా మళ్ళీ మనకు 60 ఫీట్ రోడ్కి రోడ్ కలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ కాల్ చేయండి. మీరు వచ్చేసి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది. జిహెచ్ఎంసీ లిమిట్లోనే ఉంటుంది. మున్సిపాలిటీ కాదు, గ్రామ పంచాయతీ కాదు. జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. నాగార్జున సాగర్ రోడ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో ప్లాట్ ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే సెట్ అవుతుంది కొని పెడదాం అనుకున్న వాళ్ళకు. ఎందుకంటే షాద్నగర్ పేరు చెప్పి ఇక్కడ ఇబ్రహీంపట్నం పేరు చెప్పి ఎక్కడో విలేజ్లలో ప్లాట్ తీసుకుంటే అవి గ్రామ పంచాయతీలు, ఇది మున్సిపాలిటీలో ప్లాట్ తీసుకుంటే ఇప్పటికైనా రీసేల్ విలువ పెరుగుతుంది. ఈ గుంత ఇది లాస్ట్ ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్ దగ్గర నుంచి మనకు అక్కడ అది గోదాం టైప్ కనబడుతుంది కదా, ఆడ మనకు 60 ఆడ కనబడుతున్నాయి కదా కరెంట్ వైర్లు, ఆడదాకా ఇట్లకించి ఇట్లా రోడ్. ఇది అక్కడ నుంచి ఇటు దాకా వస్తుంది రోడ్డు. కాకపోతే ఏంటంటే డౌన్ ఉంటుంది, మొత్తం గుంత తీసారు కాబట్టి రోడ్డు కరెక్ట్ లేదు. ఇప్పుడు రోడ్డు మొత్తం కూడా ఏంటంటే రోడ్లన్నీ కూడా వేసుకోవాలంటే టైం పడుతుంది. ఇంకా డెవలప్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసి పెట్టుకుంటా అంటే తీసి పెట్టుకోవచ్చు. ఇది